ఈ వీడియోలో మనం అసలు క్రికెట్ మన ఇండియాలోకి ఎలా వచ్చింది, మన ఇండియాలోకి క్రికెట్ వచ్చిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ ఏ దేశాల మధ్య జరిగింది, అంతేకాకుండా ప్రజెంట్ వరల్డ్లోనే మోస్ట్ రిచెస్ట్ క్రికెట్ బోర్డు ఏదైనా ఉందంటే అది మన బీసీసీఐ. ఈవెన్ ఐసీసీ కంటే కూడా చాలా అంటే చాలా రిచెస్ట్ బోర్డు మన బీసీసీఐ. ఈ బీసీసీఐ ఎలా ఫామ్ అయ్యింది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నా. వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసండి. మరి ఇంకెలాంటి డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ద ఎవల్యూషన్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా. మన ఇండియాలోకి క్రికెట్ ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. 1721లో మన సౌత్ ఇండియాలోని కచ్ తీరంలో ఒక బ్రిటిష్ షిప్ వచ్చి యాంకర్ వేసింది. అలా మన దేశానికి వ్యాపార నిమిత్తం వచ్చిన బ్రిటిషర్స్ కాస్త మనల్ని పాలించే స్థాయికి రావడం వల్ల వాళ్ళ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ అనేవి మన దేశంలో ఎక్కువైపోయాయి. అంటే ఈవెన్ వాళ్ళకి క్రికెట్ ఆడడం అనేది చాలా ఇష్టం కదా, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రికెట్ పుట్టిందే ఇంగ్లాండ్లోని. ఇది చూసి మన ఇండియన్స్ కి కూడా చాలా నచ్చింది. మన ఇండియన్స్ కూడా ఈ గేమ్ ఆడడానికి చాలా ఇష్టపడ్డారు. అలానే మన దేశంలో ఉన్న ప్రజలు కూడా వాటిని చూసి కాపీ కొట్టడం మొదలు పెట్టారు. ఆ తర్వాత 1751లో మన దేశంలో సెటిల్ అయిన బ్రిటిష్ ఆర్మీకు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇదే మొట్టమొదటి రికార్డెడ్ మ్యాచ్ మన దేశంలో. ఆ తర్వాత 1792లో ప్రస్తుతం కోల్కతాలోని కలకత్తా క్రికెట్ క్లబ్ ను స్థాపించారు. ప్రస్తుతం ఇది సిసి అంటే క్రికెట్ క్లబ్, ఎఫ్సి అంటే ఫుట్బాల్ క్లబ్ గా ఉంది. ఇన్ఫాక్ట్ 1787లో స్థాపించిన ఎంసిసి తర్వాత ఇదే ప్రపంచంలోని రెండవ అత్యంత ఓల్డెస్ట్ క్రికెట్ క్లబ్ అన్నమాట. ఇదిలా ప్రారంభమైన 10 సంవత్సరాల తర్వాత కలకత్తా క్రికెట్ క్లబ్ కు ఓల్డ్ ఇటోనియన్స్ కి మధ్య ఒక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో హైలైట్ ఏంటంటే ఓల్డ్ ఇటోనియన్స్ టీమ్ ప్లేయర్ అయినటువంటి రాబర్ట్ వాన్స్టార్ట్ చేసిన సెంచరీ. మన దేశంలో రికార్డ్ అయిన మొట్టమొదటి సెంచరీ ఇదే. ఆ తర్వాత మన దేశంలోని ప్రజలు కూడా క్రికెట్ ని ఆడడం మొదలు పెట్టారు. మొట్టమొదటిసారిగా మన దేశంలో పార్సీలు క్రికెట్ ని స్వీకరించారు. ఆ తర్వాత వీళ్ళే 1848లో ఓరియంటల్ క్రికెట్ క్లబ్ ను స్థాపించారు. అది తక్కువ సమయంలోనే అంతరించిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు 1850లో యంగ్ జొరాస్ట్రియన్స్ క్లబ్ ను స్థాపించారు. వీరి తర్వాత మన దేశంలో హిందువులు 1866లో హిందూ జిమ్ఖానాను స్థాపించారు. అదే సమయంలో క్రికెట్ మిగతా నగరాలను కూడా పాపులారిటీని సంపాదించింది. ఆ తర్వాత 1884లో ఒక శ్రీలంక జట్టు కోల్కతాలోని ఒక మ్యాచ్ ఆడింది. ఇదే మన దేశానికి మొట్టమొదటి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు మన దేశంలోని పార్సీలు ఇంగ్లాండ్కి వెళ్లి క్రికెట్ ఆడడం, తర్వాత వాళ్ళు మన దేశానికి క్రికెట్ టీమ్ ను టూర్ పంపడం కూడా జరిగింది. అది 1889-90లో జిఎఫ్ వెర్నాన్ కెప్టెన్సీలో ఒక జట్టు మన దేశానికి ఇక్కడ నివసిస్తున్న బ్రిటిషర్స్ తో ఆడడానికి వస్తుంది. కానీ 1888లో మన దేశంలోని పార్సీలు ఇంగ్లాండ్కి టూర్ వెళ్ళినప్పుడు అక్కడ చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు. ఆ పర్ఫార్మెన్స్ ను గుర్తుపెట్టుకుని ఆ బ్రిటిషర్స్ మన పార్సీలతో కూడా ఒక మ్యాచ్ ఆడాలని చెప్పేసి షెడ్యూల్ వేసుకుంటారు. ఈ గేమ్ లో పార్సీలు 4 వికెట్ల తేడాతో గెలుస్తారు. ఇదే బ్రిటిషర్లకు మన గడ్డపై మొట్టమొదటి ఓటమి. నిజానికి వారు 1857లో మన దేశంలో స్వతంత్ర పోరాటాన్ని అణిచివేశాక ఇదే మనకు దక్కిన గొప్ప విజయం. ఇలా కొంతకాలం పాటు పార్సీలకు బ్రిటిషర్లకు మధ్య మ్యాచ్లు జరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత 1907లో హిందువుల జట్టు కూడా వీళ్ళతో ఆడటం వలన ట్రయాంగిల్ సిరీస్ అయితే మొదలైంది. ఆ తర్వాత ఈ 3 టీములకి మధ్య జరుగుతున్న ట్రయాంగిల్ సిరీస్ లో ముస్లింల టీం కూడా యాడ్ అవడం వలన 1912 నుంచి క్వాడ్రాంగులర్ సిరీస్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 1937లో క్రిస్టియన్లు మరియు ఆంగ్లో ఇండియన్స్ కలిసి రెస్ట్ టీంని ఏర్పాటు చేసి ఆడడానికి ఇందులో చేరడం వలన పెంటాంగులర్ సిరీస్ అయితే జరగడం మొదలైంది. ఈ సిరీస్ దాదాపుగా 1945 నుంచి 46 వరకు జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత దీన్ని మతపరమైన కలహాలు వస్తున్నాయని చెప్పేసి బ్యాన్ చేసేశారు. ఇప్పుడు మనం మన బీసీసీఐ ఎలా ఫామ్ అయిందో తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా 1912లో ఆల్ ఇండియా క్రికెట్ టీం ఇంగ్లాండ్ కు టూర్ వెళ్ళింది. ఆ తర్వాత 1926లో కలకత్తా క్రికెట్ క్లబ్ లోని 2 ప్రతినిధులు ఐసీసీ నిర్వహించిన ఒక మీటింగ్ అయితే వెళ్లారు. అప్పటికే యాషెస్ సిరీస్ లో కెప్టెన్ గా వ్యవహరించినటువంటి ఆర్థర్ గిల్లిగాన్ ను వాళ్ళ టీం ను మన ఇండియాకి టూర్ పంపించాలని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ టీం మన ఇండియాకి టూర్ వస్తుంది. ఈ టూర్ లో జరిగిన ఒక మ్యాచ్ లో తన ఫస్ట్ క్లాస్ డెబ్యూ మ్యాచ్ లోనే ఫస్ట్ బాల్ 6 కొట్టిన సీకే నాయుడు గారు 13 బౌండరీలు 11 సిక్స్లతో 153 పరుగులు సాధిస్తారు. అంతేకాకుండా ఈయన సెంచరీ చేయడానికి కేవలం 100 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఈ ఆట తీరును చూసి ఇంగ్లాండ్ కెప్టెన్ గిల్లిగాన్ భారత్ ఐసీసీలో చేరడానికి, ప్రపంచ దేశాలతో క్రికెట్ ఆడడానికి రెడీగా ఉందనేసి చెప్పి అంటారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ టీం కెప్టెన్ అయినటువంటి ఆర్థర్ గిల్లిగాన్ ఒక మీటింగ్ అరేంజ్ చేసి మన దేశంలోని గేమ్ ప్రమోటర్లు అందరూ ఒక బోర్డుని కనుక తయారు చేయగలిగితే మన టీమిండియాని ఐసీసీలో చేరడానికి ప్రెజర్ పెడతానని చెప్పేసి ఒక ప్రామిస్ అయితే చేస్తాడు. తర్వాత 1927 నవంబర్ 21న ఢిల్లీలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి దాదాపుగా 45 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మీటింగ్ లో మన దేశంలో క్రికెట్ కోసం
ఒక బోర్డును కూడా ఏర్పాటు చేసేందుకు ప్రతినిధులు ఒప్పుకుంటారు. తర్వాత 1927 డిసెంబర్ 10న ఒక టెంపరీ కంట్రోలింగ్ బోర్డుని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత సంవత్సరంలో అంటే 1928లో ప్రస్తుతం ఉన్న బీసీసీఐని ఏర్పాటు చేశారు. దీనికి గ్రాంట్ గోవన్ ఫస్ట్ ప్రెసిడెంట్ గాను, యాంథనీ డి మెల్లో సెక్రటరీ గాను నియమితులయ్యారు. ఆ తర్వాత టీమిండియా కూడా ఐసీసీలో ఒక పార్ట్ అవుతుంది. అప్పుడు 1932లో లండన్ లో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లోని సీకే నాయుడు కెప్టెన్సీలో భారత్ తొలి టెస్ట్ ఆడింది. అంటే ఐసీసీలో చేరిన తర్వాత తొలి టెస్ట్ ఆడింది. ఆ తర్వాత 1933-34 సంవత్సరాల్లో ఇంగ్లాండ్ మన దేశానికి టూర్ వస్తుంది. ఈ టూర్ లో మన దేశానికి చెందిన లాలా అమర్నాథ్ అనే ప్లేయర్ 118 రన్స్ చేసి మన దేశంలోనే మొట్టమొదటి సెంచరీ చేసిన ప్లేయర్ గా ఒక రికార్డుని అయితే సృష్టిస్తాడు. అదేంటి, ఆల్రెడీ సీకే నాయుడు గారు 154 పరుగులు చేశారు కదా అని మీలో చాలా మంది అనొచ్చు. అది మన టీం ఐసీసీలో చేరక ముందు, ఐసీసీలో చేరిన తర్వాత మొట్టమొదటి సెంచరీ చేసిన ప్లేయర్ గా లాలా అమర్నాథ్ గారు రికార్డ్ అయితే సృష్టించారు. 1936లో బీసీసీఐ మన దేశంలో ఫస్ట్ క్లాస్ ప్రీమియర్ క్రికెట్ ఛాంపియన్షిప్ ట్రోఫీని ప్రారంభించింది. దీనినే ఇప్పుడు మనం రంజీ ట్రోఫీ అని పిలుస్తున్నాం. దీనికి రంజీ ట్రోఫీ అని పేరు పెట్టడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. అదేంటంటే మన దేశం తరపున మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన రంజిత్ సిన్హాజీ పేరును పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ 1952లో ఇంగ్లాండ్ జట్టు మన దేశానికి టూర్ వచ్చారు. ఇదే స్వతంత్రం తర్వాత వాళ్ళు మన ఇండియాకి రావడం మొదటిసారి. ఆ తర్వాత 1967-68లో జరిగిన సిరీస్ల్లో మన భారత్ అదరగొడుతుంది. న్యూజిలాండ్ వెళ్ళి అక్కడ 3-1 తేడాతో గెలిచేస్తుంది సిరీస్. ఇదే మనకి మొట్టమొదటి విజయం విదేశాల్లో. ఆ తర్వాత వెస్టిండీస్ లోను, ఇంగ్లాండ్ లోను సిరీస్లు గెలుచుకుంటుంది. ఆ తర్వాత 1975లో బీసీసీఐ టెస్ట్ క్రికెటర్లకు ఒక్కో మ్యాచ్ కు 2,500 రూపాయల వరకు కూడా చెల్లించింది. అప్పట్లో 2,500 అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు 2 లక్షలతో సమానం అనుకుంటా, చాలా ఎక్కువ అప్పటికి. ఆ తర్వాత వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ లో మన సునీల్ గవాస్కర్ గారు డెబ్యూ చేస్తారు. ఆ తర్వాత 1983లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ లో మన టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన వెస్టిండీస్ మీద 43 పరుగుల తేడాతో అనూహ్యమైన విజయం సాధిస్తుంది. ఆ తర్వాత 1985లో జరిగిన ఓల్డ్ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ మీద 8 వికెట్ల తేడాతో గెలుస్తుంది. ఆ తర్వాత బీసీసీఐ 1987లో వరల్డ్ కప్ ను కూడా మన దేశంలో నిర్వహిస్తుంది. ఇదే మొట్టమొదటిసారి ఇంగ్లాండ్ బయట ప్రపంచ కప్ జరగడం. ఆ తర్వాత ఇంకా రెస్ట్ ఇస్ హిస్టరీ, మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చాలా సంవత్సరాలు స్ట్రగుల్ తర్వాత మన టీమిండియాకి మొట్టమొదటిసారిగా T20 వరల్డ్ కప్ పెట్టినప్పుడు 2007లో T20 వరల్డ్ కప్ రావడం. దీని నుంచి మనకి ఐపీఎల్ పుట్టుకు రావడం. ఐపీఎల్ పుట్టిన తర్వాత మన బీసీసీఐకి చాలా అంటే చాలా ఎక్కువ ఇన్కమ్ రావడంతో పాటుగా మన బీసీసీఐ గ్రో అవ్వడం. ప్రపంచంలోనే నెంబర్ 1 క్రికెట్ బోర్డుగా ఉందంటే దానికి కారణం ఆబ్వియస్లీ మనం పెట్టుకున్న ఐపీఎల్. 2011లో టీమిండియా వరల్డ్ కప్ విన్ అవ్వడం. ఆ తర్వాత 2013లో మనకి ఛాంపియన్స్ ట్రోఫీ రావడం. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల కాలం పాటు స్ట్రగుల్ తర్వాత మళ్ళీ మనకి 2024లో ఒక T20 వరల్డ్ కప్ రావడం. ఇలా మన టీమిండియా గ్రో అవుతూ వస్తుంది. ఇంక ఈ హిస్టరీ మొత్తం మీ అందరికీ తెలిసింది. దీని గురించి నేను ఇంకా ఇన్ డెప్త్ డీటెయిల్స్ గా చెప్పాలనుకోవట్లేదు. ఇప్పటి వరకు మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా, మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించింది అనుకుంటున్నా. సో ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం ఇంకేమన్నా చూస్తూ లైక్ చేయకపోతే వీడియోకి అయితే లైక్ చేసేయండి. అండ్ అలాగే ఇంకేమన్నా ఛానల్ కి కొత్త సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సెలవు, టాటా, బై బై, జై హింద్.